ద లేడీ టైగర్ తనుజ. జర్నీ సాటిస్ఫైడ్ అమ్మా తనుజ? అఫ్ కోర్స్ yes, బికాజ్ నవ్వాము, ఏడ్చాము, కోపపడ్డాము, ఒకలాంటి బ్యూటిఫుల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ అంటే బిగ్ బాస్ అనే చెప్తాను సార్. నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి, నా గేమ్ నేను ఆడడానికి. ఉన్నా నాలో ఎంత రెస్పెక్ట్ ఉన్నా ఇప్పుడు నేను అది పక్కన పెడితేనే నన్ను ఆడగలుగుతా. ఒక అవకాశవాదని ఒపీనియన్ అయితే ఉంది. నాకు సెల్ఫిష్నెస్ ఉండుంటే ఇంకొకరు గేమ్ బాగా ఆడాలి అని కోరుకునేదాన్ని కాదు. ఒకరు ఎక్కడో లో అవుతుంటే ఇది నీలో మైనస్ ఉంది, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పేదాన్ని కాదు. మా తనుజ 20 లక్షలు తీసుకుని ఉండాల్సిందేమో. మనీ కోసం పని చేసే అమ్మాయి అయితే నేను కాదు. నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటేనే వాళ్ళ వల్ల. ఇలా పట్టుకున్నారు కదా, ఆ క్షణంలో గుండెల్లో ఏమనిపించింది? టాప్ 5 లో అందరు పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు, అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న. నా ఫాదర్ కూడా ఉంటారనేసి కప్పుని తీసుకొని వెళ్ళి మా నాన్న ముందు పెట్టి, ఇది నీ కూతురు, మారినంత మాత్రానికి నీ కూతురు మారదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా ఫ్యామిలీ పేరు నిలబెడతారు. చాలా మంది అనుకుంటారు సార్ తనుజ పుట్టస్వామి అంటే నా సర్ నేమ్ అనేసి. ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి నేను చచ్చేదాకా నా పేరు పక్కన మీ పేరు నేను ఉంచుతాననేసి తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నాను సార్.